హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ స్టూడియో. దిస్ ఇస్ సాయి తేజ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డ్రాయింగ్ యొక్క బేసిక్స్ చెప్తాను. బేసిక్స్ ఆఫ్ డ్రాయింగ్ పార్ట్ 1 అని ఆల్రెడీ ఒక వీడియో తీశాను. ఆ వీడియో మీరు చూడనట్టయితే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో నేను 3D షేప్స్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఒక సర్కిల్ని ఇలా డ్రా చేయండి ఫ్రీ హ్యాండ్తో. సో నెక్స్ట్ లైట్ అనేది కింద పడదు కాబట్టి కింద డార్కిష్గా చేయండి. ఇలా నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా చేయాలి. అండ్ నెక్స్ట్ షాడో కూడా ఇవ్వండి. సో మనకి ఇప్పుడు లైట్ సోర్స్ అనేది రైట్ సైడ్ నుంచి ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ డౌన్లో షాడో అనేది ఇవ్వండి. షాడో స్టార్టింగ్లో అంటే ఆ స్పియర్ కింద కొంచెం డార్క్గా వేయాలి. ఆ తర్వాత కొంచెం డార్క్గా చేస్తున్నాను. సో ఈ పైన ఈ వైట్గా ఉన్న పోర్షన్ని మనం లైట్ ఏరియా అంటాం. కింద ఇది మిడ్ ఏరియా, దాని కింద డార్క్ ఏరియా. అండ్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం షేడింగ్ అండ్ డ్రాయింగ్ని ఈజీగా వేయగలుగుతాం. సో నెక్స్ట్ 3D క్యూబ్ని డ్రా చేస్తున్నా. సో సేమ్ స్పియర్ లాగానే దీనికి కూడా లైట్ అనేది రైట్ సైడ్ నుంచి వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనం కొంచెం డార్క్గా వేయాలి. యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా షాడోని కూడా లెఫ్ట్ సైడ్ కొంచెం డార్క్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇదే విధంగా మనం షేడింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ కోన్. సో సేమ్ ఆ రెండింటికి ఉన్నట్టే ఈ కోన్కి కూడా లైట్ సోర్స్ అనేది రైట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ మొత్తం మనం డార్క్ చేయాలి. రైట్ సైడ్కి వస్తున్న కొద్దీ కొంచెం లైటిష్గా చేసుకుంటూ రావాలి. తర్వాత కింద షాడో అయితే కొంచెం ఎక్కువ డార్క్గా ఉంటుంది. ఈ విధంగా డార్క్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి లైన్స్ అనేటివి కొంచెం క్రాస్ వచ్చినాయి. సో ఆ మూడింటికి ఉన్నట్టే దీనికి కూడా లైట్ సోర్స్ అనేది రైట్ సైడ్ ఉంది. సో యాజ్ టీజ్గా లెఫ్ట్ సైడ్ మనం డార్కిష్ చేయాలి. ఆ తర్వాత సెంటర్ పాయింట్ వరకు డార్క్నెస్ అనేది కొంచెం తగ్గియాలి. సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఎక్కువగా తగ్గియాలి. ఆ తర్వాత దీనికి షాడో కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. లైట్ సోర్స్ అనేది హైట్లో ఉంది కాబట్టి షాడో అనేది తక్కువ ఉంటుంది, అలాగే డార్క్గా ఉంటుంది. ఈ 4 షేప్సే కాకుండా మిగిలినవి ఈ షేప్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ డ్రాయింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతారు. డైలీ 5 minutes అన్నా డ్రాయింగ్ చేయాలి. సో హౌ వాజ్ ద వీడియో? Please let me know in the comment section. And please do like and subscribe. So keep smiling, keep creating. See you in the next one. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really